మీరు వ్యాపారం చేస్తున్నారా? అది నిజాయితీగా చేస్తున్నారా? అలా చేసేవారి గురించి ఇస్లాం ఏం బోధిస్తుంది? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరీమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ అబూ సయీద్ రజియల్లాహు తఆలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం దైవ సందేశహరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు: నిజాయితీపరుడు, నీతిమంతుడు అయిన వ్యాపారి అంతిమ పరిణామం ప్రవక్తలతో, సత్యసంధులతో, అమరగతులైన షహీదులతో పాటు సంభవిస్తుంది. సోదర మహాశివులారా, ధర్మం కేవలం కొన్ని ఆరాధనా భావాలతో, ఆచార వ్యవహారాలతో ముడివడి లేదు. నీతి నిజాయితీలు కూడా ధర్మంలో ముఖ్య భాగంగా భాసిల్లుతాయి. ఇవి లేకుండా కేవలం పూజా పురస్కారాలకు దైవం దృష్టిలో ఎలాంటి ప్రాముఖ్యం లేదు. అందుకనే ఈ హదీసులో నీతి నిజాయితీతో వ్యాపారం చేసేవారికి ప్రవక్తల్ని ఎలాంటి అరమరికలు లేకుండా విశ్వసించిన సిద్దీకులు అంటే సత్యసంధులు, అలాగే ప్రవక్తల సందేశ వ్యాప్తిలో అసువులు బాసిన షహీదులు అంటే అమరగతులు అయిన వారితో పాటు అంతిమ పరిణామం లభిస్తుంది అన్న విషయం ద్వారా నీతి నిజాయితీతో వ్యాపారం చేయటం అన్నది ధార్మిక ప్రాముఖ్యాన్ని సూచిస్తుంది. కనుక సోదర మహాశివులారా, నీతి నిజాయితీతో వ్యాపారం చేసే అవకాశాన్ని ఆ దైవం వ్యాపారస్తులందరికీ కలుగజేయాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.